ఇక్కడ రాజకీయాల్ని పక్కన పెడితే ఒక డ్రగ్ కేసులో నాకు కనబడుతున్నటువంటి కోణం, అందులో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, ఆ సంస్థకి తెలియకుండా అయితే జరగల డ్రగ్స్. ఆ సంస్థ జగన్ను చూసుకునో చంద్రబాబుని చూసుకునినో అనేటువంటిది వాళ్ళ పార్టీ నేరేటివ్, అది వదిలేద్దాం. బట్ పాయింట్ ఏంటంటే, అతనికి డ్రగ్స్ అందులో వస్తుందని తెలియకుండా సాధ్యం కాదు. ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే వీళ్ళు ఎవరన్నా వేరే సంస్థోళ్ళు ఎవరన్నా, అంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరన్నా, మీకు అక్కడ 70 రూపాయలకే సరుకు వస్తుంది, ఇక్కడ 200 రూపాయలు ఉంది కదా, మీరు తెప్పించుకోండి, మీ దగ్గర మేము ఇంకో 100 రూపాయలు వేసుకుంటాం అని చెబితే అట్లాగా పెద్ద ఖర్చు లేకుండా వస్తుంది కదా అని చేసి ఉండాలి. లేదా తమకే తెలిసన్నా చేసి ఉండాలి. ఇక్కడ లేదా కంపెనీకి తెలియకుండా